పెళ్లి అనేది ప్రతి యువతీ యువకుడి కల. అయితే కొన్ని కారణాలతో చాలామంది యువకులకు వయసు పైబడుతున్నా వివాహం కావట్లేదు. సరిగ్గా అలాంటి వారినే టార్గెట్ చేసి 7 నెలల్లో 25 మందిని పెళ్లాడుతూ వచ్చింది ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కు చెందిన 25 ఏళ్ల అనురాధ పాస్వాన్. భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న అనురాధ ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు వచ్చి భోపాల్‌లో నివసిస్తోంది. ఈ క్రమంలో ఓ పెళ్లిళ్ల రాకెట్‌తో చేతులు కలిపింది. పెళ్లి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న యువకులను ఈ ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకునేవారు. సంబంధం కుదిర్చి పెడతామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసి అనురాధ ఫోటో చూపించేవారు. ఆపై చట్టబద్ధంగా వివాహం జరిపించేవారు. ఆ తర్వాత అనురాధ కొద్ది రోజులు అత్తారింట్లో ఉండి వీలు చిక్కగానే బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రే అక్కడ్నుంచి మాయమయ్యేది. ఇలా వివిధ రాష్ట్రాల్లో 7 నెలల్లో 25 మందిని మోసం చేసింది. సవాయ్ మాధోపూర్‌కు చెందిన యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అనురాధని పట్టుకోడానికి రాజస్థాన్ పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టి ఒక కానిస్టేబుల్‌ను పెళ్లికొడుకుగా నమ్మించి పంపారు. ఏజెంట్‌తో సంప్రదింపులు జరపగా అనురాధ ఫోటో పంపించాడు. ఆమెను కలిసి మాట్లాడాలని చిరునామా తీసుకున్న కానిస్టేబుల్ ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించాడు. దీంతో పోలీసులు రైడ్ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు.